సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం కంసం జదాన కృష్ణ కాశీతలవాహిని గంగా కేదారపోషణరతా కంబలవంతం న బాధతే శీతం. ఈ శ్లోకం సంస్కృత సాహిత్యంలో ఒక ప్రసిద్ధమైనటువంటి పొడుపు కథ రకానికి చెందినటువంటిది. పైకి చూస్తే ఇవి 4 వేరు ప్రశ్నల్లా కనిపిస్తాయి, కానీ ఈ ప్రశ్నల్లోనే వాటికి సమాధానాలు కూడా దాగి ఉన్నాయి. ఈ శ్లోకాన్ని విడదీసి చూస్తే వచ్చే చమత్కారం ఇది. కంసం జాధాన కృష్ణ, కృష్ణుడు ఎవరిని సంహరించాడు? సమాధానం కంసః. మొదటి 2 అక్షరాలను కలిపితే కంసం అవుతుంది. కృష్ణుడు కంసుణ్ణి చంపాడు. కాశీతలవాహిని గంగా, చల్లని ప్రవాహం గల గంగ ఎక్కడ ప్రవహిస్తోంది? సమాధానం కాశీతల. మొదటి 4 అక్షరాలను కలిపితే కాశీతల అవుతుంది. కాశీ క్షేత్రంలో గంగ చల్లగా ప్రవహిస్తుంది. కేదార పోషణరతా, కుటుంబాన్ని పోషించడంలో నిరంతరం నిమగ్నమయ్యేది ఎవరు? సమాధానం కేదార పోషణరతా. మొదటి 3 అక్షరాలను కలిపితే కేదార అంటే వ్యవసాయం. రాత్రి పగళ్ళు పొలంలో కష్టపడే రైతులు, వ్యవసాయం చేసేవారు కుటుంబాన్ని పోషిస్తారు. కం బలవంతం న బాధతే శీతం, ఏ బలవంతుణ్ణి చలి ఏమీ చేయలేదు. సమాధానం కంబలవంతం. మొదటి 3 అక్షరాలను కలిపితే కంబలం వంతం. కంబలి అంటే గొంగళి లేదా బ్లాంకెట్ కప్పుకున్న బలవంతుడిని చలి బాధించదు. కృష్ణుడు కంసుణ్ణి చంపాడు. కాశీలో గంగ చల్లగా ప్రవహిస్తోంది. రైతులు కుటుంబాన్ని పోషిస్తారు. గొంగళి కప్పుకున్న వాడిని చలి ఏమీ చెయ్యలేదు. ప్రశ్నలోని మొదటి అక్షరాలను కలిపి చదవడం ద్వారానే సమాధానం వచ్చేలాగా చేసినటువంటి అద్భుతమైనటువంటి శబ్ద చమత్కార శ్లోకం ఇది. ఎంత చక్కటి ప్రహేళికో కదా. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.